ఎన్ గోల్డ్ బయర్స్ కి కాల్ చేయండి. మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. రవణనే ఒక డిఫరెంట్ షేడ్ లో చూసాను. రవణ all this success meet and all, then only I heard Ravanna. So I went, yeah, it's very cute, Ravanna. Because I love Telugu language. ఏం నచ్చుతుంది తెలుగు? what do you like about తెలుగు? Telugu in movies, generally in Telugu movie na Telugu movies eppudu, but whenever we watch one Telugu movie we feel wow. So Allu Arjun sir movie anni Kerala lo release avindi. Aa time lo nunchi Telugu movie na wow, what a different colorful. There are lots of fans. Lot of fans, yes. Okay. In Malayalam I think Allu Arjun sir have lot of fans. Then Prabhas sir definitely justify చేశారు మీ క్యారెక్టర్. Full credit goes to Shiva sir. రవితేజ సార్ నాకు ఫ్రీడమ్. ఓకే, మీ క్యారెక్టర్ మీద మీకు కోపం వచ్చిందా? కోపం వస్తుంది, బట్ నెగటివ్ షేడ్ కదా, మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? ఒకటే సీన్ ఉందా కూడా పర్ఫార్మెన్స్కి ఒక స్పేస్ ఉంది నా హ్యాపీ. డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్స్, డే నైట్ స్క్రిప్ట్కు డే నైట్ హోంవర్క్ చేశారు శివ సార్. స్లీప్ లేదు, ఫుడ్ లేదు, ఫుల్ టైం. వన్ స్మాల్ పోర్షన్ లైక్ ఆడియన్స్ ఈ మూవీ ఈ సీన్ చూసిన తర్వాత ప్రెడిక్ట్ చేశాను, ఇమ్మీడియట్లీ హీ విల్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ వైష్ణవి. ఈవిడ క్యారెక్టర్ చూసి ఈ 2-3 ఈ వారంలో మొత్తం మీరు అందరూ తిట్టుకొని ఉంటారు. అట్లీస్ట్ ఒక్కసారి నాకు కొట్టాలనిపించి ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ చూసాక. ఆ క్యారెక్టర్ చూసి మనకు కొట్టాలనిపించిందంటే ఆవిడ ఎంత బాగా యాక్టింగ్ చేశారనేది మనకు అర్థమవుతుంది. సో స్వసిక విజయ్ గారు ఉన్నారు నాతో పాటు. ఈరోజు చాలా విషయాలు మాట్లాడదాం. ఫ్రమ్ ఇరుముడి మేడంతో మాట్లాడడానికి ఐఎమ్ రెడీ. సో హలో మ్యామ్, నమస్తే. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగుంది. మీరు? బాగున్నారు. మీరు? బాగున్నాను. ఓకే. తెలుగు అర్థమైంది. ఇప్పుడు మాట్లాడేందుకు ట్రై చేస్తున్నాను. అవును. బట్ చాలా 2 మూవీస్ తీసేశారు. శంబాలా అండ్ ఇరుముడి. బట్ అది తెలుగు ఫ్లూయెంట్ గా ఇంకా రాలేదు. బట్ ఇంతవరకు నేర్చుకోవడం ఇస్ వెరీ గ్రేట్. బికాజ్ ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్. సో దానికోసం ఐఎమ్ ట్రయింగ్ టు స్పీక్ ఇన్ తెలుగు అండ్ తెలుగు మూవీ తెలుగులే చూస్తున్నది ట్రై చేశాను. ఏం నచ్చుతుంది తెలుగు? what do you like about తెలుగు? తెలుగు in movies, generally in Telugu movie na తెలుగు మూవీస్ ఎప్పుడు బాగా ఫ్యాంటసీ ఉన్నారు. మీరు ఆల్వేస్ రియల్ లైఫ్లో కష్టం ఉంది, అది ఉంది, బట్ వెన్ ఎవర్ వీ వాచ్ వన్ తెలుగు మూవీ వీ ఫీల్ వావ్, అదే సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఉంది తెలుగు మూవీలో. సో అల్లు అర్జున్ సార్ మూవీ అన్ని కేరళలో రిలీజ్ అయింది. ఆ టైంలో నుంచి తెలుగు మూవీనే వావ్, వాట్ డిఫరెంట్ కలర్ఫుల్. అదే తెలుగు మూవీకి నా ఇష్టం. కేరళలో అల్లు అర్జున్ సార్ని మల్లు అర్జున్. అవును. There are lots of fans. Lot of fans, yes. Okay. In Malayalam, I think Allu Arjun sir have lot of fans. Then Prabhas sir. Okay. But ఇరుముడిలో మీ క్యారెక్టర్కి మ్యామ్ సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ అసలు. వాట్ అన్ యాక్టింగ్ అంటే లిటరలీ వీ వాంట్ టు స్లాప్. అక్కడి నుంచి ఆ సీట్లో నుంచి లేచి కొట్టేద్దాం ఇవన్నీ అని ఒక ఫీలింగ్ వస్తుంది మీ క్యారెక్టర్ చూస్తే. ఎంత బాగా చేశారు. నాకు కూడా సర్ప్రైజ్ అయింది. బికాజ్ ఇన్స్టాగ్రామ్లో అన్ని మెసేజెస్, మీమ్స్ సేమ్ లైక్ వీ వాంట్ స్లాప్ యూ, వాట్ అ బ్యాడ్ క్యారెక్టర్, అన్ని మెసేజెస్ వస్తుంది. సో నాకు చాలా సంతోషం, ప్రౌడ్ ఫీల్ ఉంది. బికాజ్ ఒక యాక్టర్కి అదర్ ఆ ఒక అప్రిసియేషన్ దొరకనది చాలా పెద్ద విషయం. సో ఐ థింక్ ఓకే, ఐ జస్టిఫైడ్ మై క్యారెక్టర్. ఓకే, ఐ డిడ్ సమ్ గుడ్ థింగ్ ఆన్ స్క్రీన్. సో ఐ ఫీల్ సో హ్యాపీ. డెఫినెట్లీ జస్టిఫై చేశారు మీ క్యారెక్టర్. ఫుల్ క్రెడిట్ గోస్ టు శివ సార్. బికాజ్ శివ సార్ అంతా గైడ్ చేశారు నాకు. మా ఐ మూమెంట్, ఎస్పెషలీ ఐ ఎక్స్ప్రెషన్, బికాజ్ ఎక్కువ అవుతున్న మెలో డ్రామా అయిపోయింది. సో సటిల్గా అండ్ ఐ ఎప్పుడు యూస్ చేశాను. ఇన్ ద స్మాల్ ఓన్లీ లిటిల్ మూమెంట్, యూ నీడ్ ఓన్లీ లిటిల్ మూమెంట్. సో Shiva sir guided me a lot throughout this journey. So definitely full credit goes to our director and definitely all co-stars. Because రవితేజ సార్ నాకు ఫ్రీడమ్ ఇచ్చారు.
రవి సార్ కళ్ళలు చూసి డైలాగ్ చెప్తేందుకు ఎవరు ఫ్రీడమ్ ఇస్తారు. సో దట్ హీ మేడ్ అస్ వెరీ వెరీ కంఫర్టబుల్. బట్ నెగిటివ్ షేడ్ కదా, మిమ్మల్ని మీరు ఎలా ప్రిపేర్ చేసుకున్నారు? యు ఆర్ ఏ పాజిటివ్ సోల్ ఇన్ పర్సన్, చూడడానికి కూడా వీ కెన్ సీ దట్ పాజిటివ్ సోల్ కదా. నెగిటివ్ షేడ్, అంత నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్కి బేసిక్ ప్రిపరేషన్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నరేషన్ విన్నప్పుడు డైరెక్టర్ చెప్పాలి ఈ బాడీ లాంగ్వేజ్ నాకు కావాలి, ఈ టోన్ ఒక బేస్ టోన్ నాకు కావాలి, అన్ని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సో అదికి నేను కొంచెం హోంవర్క్ చేశాను. డైలాగ్స్, దెన్ బాడీ లాంగ్వేజ్, ఎప్పుడు ఎలా ఉన్న వాకింగ్, దెన్ లుక్ ఇన్ ద గ్లాస్ పెట్టి ఏం లుక్ ఎప్పుడు, ఐబ్రో, అన్ని కొంచెం హోంవర్క్స్ నేను కూడా ప్రిపేర్ చేశాను. దెన్ డైరెక్టర్ మీ క్యారెక్టర్ మీద మీకు కోపం వచ్చిందా? ఐ మీన్ మీరు సినిమా చూసారా? ఇరుముడి సినిమా చూసాను. కోపం వస్తుంది ఏం టైంలోనా, అందు స్పెషల్ క్లాస్కు స్టూడెంట్స్కి రండి చూపుడు. సో ఐ ఫెల్ సో there are maybe some teachers like this, so how bad the society, because Shiva sir want to portray that bad teachers. Yes. And then only we can realize how blessed we are that we get lot of good teachers. Okay. So at the vishayam naku and the thought వచ్చిన తర్వాత I felt so bad. The teacher character, it's very dangerous teacher. Yeah. And my teacher character name kuda Dhanalakshmi, and the Dhanalakshmi pair sweet pair, positive name, goddess name. Yeah. But inta bad character, bad woman she is. But special class కావాలి మాకు. రండి ఇంట్లో రండి. మెడిటేషన్ అంటే కూడా భయపడేలా చేశారు. ఇప్పుడు నాకు మీమ్స్ వచ్చింది, మీకోసం నాకు మెడిటేషన్ వద్దు, మెడిటేషన్ భయం వేస్తుంది నాకు. సో everyone is relating, or maybe not relating, but everyone is understanding the feel, understanding the emotion. Okay. So that's itself is a big satisfaction moment for me, because my character, whenever people see my character on screen, they are, wow, she's good, or we can feel that emotion. So that's a big surprise. Yeah, big thing for me. And thank you so much Telugu audience, thank you so much for the love. ఏం మాట్లాడతారు తెలుగు ఆడియన్స్ గురించి? తెలుగు ఆడియన్స్ ఇప్పుడు వెరీ ఎక్స్ప్రెసివ్ పీపుల్, నో వి నో తెలుగు ఆడియన్స్, తెలుగు ఆడియన్స్ వాళ్ళకి ఇష్టం ఉందినా చాలా ఎక్స్ప్రెస్ చేశారు. సో మన క్యారెక్టర్కు ఇప్పుడు అన్ని లవ్ వస్తుంది సోషల్ మీడియా, అంత లవ్ వస్తుంది సోషల్ మీడియాలో, బికాజ్ ఐఎమ్ ఇన్ కేరళ, సో నోబడి కెన్ సీ మీ. బట్ సోషల్ మీడియాలో మార్నింగ్ నుంచి నైట్ వరకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అన్నీలో మెసేజ్, టీచర్ గారు మీరు బాగా చేసింది. సో లైక్ వెరీ రిఫ్రెషింగ్ థింగ్. ఓకే, ఆర్ యూ హ్యాపీ అబౌట్ దట్? అంటే వెరీ మచ్ బికాస్ ఒక ఆర్టిస్ట్కు వాళ్ళ కెరియర్లో ఒక బ్లాక్ బస్టర్ ఉందినా అది పెద్ద విషయం. సో నాకు ఇంకా మంచి మూవీలు, ఇంకా మంచి టీం కూడా ఈ మూవీలో పార్ట్ అవ్వదకం ఒక ఛాన్స్ వచ్చింది. వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. ఎలా వచ్చింది అంటే శివ నిర్వణ గారు ఎలా అప్రోచ్ అయ్యారు ఇరుముడి? శివ సార్ వాచ్డ్ మై లబర్పంద్ మూవీ, తమిళ్ మూవీ. ఐ డిడ్ వన్ మూవీ ఇన్ తమిళ్. సో ఆ మూవీలో క్యారెక్టర్ చూసి శివ సార్కు అప్పుడు మైత్రి మూవీ ನಮ್ಮ ప్రొడ్యూసర్స్ రవి సార్, నవీన్ సార్, దే ఆల్ లవ్ దట్ క్యారెక్టర్. ఆ మూవీ రిలీజ్ తర్వాత ఈ క్యారెక్టర్కు నాకు కాల్ చేసి ఒక మంచి రోల్ ఉంది, బట్ నెగటివ్ రోల్. సో నేను చెప్పాలి నెగటివ్ పాజిటివ్ అది నాకు ప్రాబ్లం లేదు, ఒకటే సీన్ ఉందా కూడా పర్ఫార్మెన్స్కి ఒక స్పేస్ ఉంది నా హ్యాపీ. అప్పుడు శివ సార్ చెప్పారు నీకు పర్ఫార్మెన్స్కి పెద్ద స్పేస్, చాలా స్కోప్ ఉంది. సో ఫస్ట్ ఐ హర్డ్ నరేషన్. That time itself I felt like, okay, something is different, or something is very mysterious type of character. So I really want to attempt. Okay. Because I don't know how to portray, nothing, there is no idea, but anyhow I just want to give a try. Okay. So that's why I said yes to the script. Okay, but still మీరు అన్నట్టు మిస్టీరియస్ క్యారెక్టర్ అని ఫస్ట్ హాఫ్ మొత్తం మేము మిస్టీరియస్ అంటే
అంటే ఇది రివీల్ చేస్తున్నట్టు అవుతుంది రివీల్ చేయకూడదు, బట్ ఫస్ట్ హాఫ్ లో మిస్టీరియస్ క్యారెక్టర్, Character. దెన్ సెకండ్ హాఫ్ లో ఆడియన్స్ కు ఓ ఈ క్యారెక్టర్ ఇప్పుడియా, ఓ ఇది ఇలా ఉందా. లాట్ ఆఫ్ కన్ఫ్యూషన్. ఫస్ట్ హాఫ్ లో మేము వేరేలా అనుకున్నామే, ఇప్పుడు వేరేలా అయిపోయింది ఎమ్మెల్యేస్ గారి కోసం అని. So that is the power of screenplay. Yeah. So that is what Shiva sir want, because Shiva sir want people like normally ఈ scene తర్వాత ఈ scene predictable అన్ని chances ఉంది, because lot of knowledge about movies now people audience have. So Shiva sir deliberately want ఒక scene తర్వాత నెక్స్ట్ scene కి ఐడియా అసలు ఎవరి మైండ్ లో ఉండదు, రావద్దు. అవును. సో దట్స్ వై హీ డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్స్, డే నైట్ స్క్రిప్ట్ కు డే నైట్ హోంవర్క్ చేశారు శివ సార్. స్లీప్ లేదు, ఫుడ్ లేదు, ఫుల్ టైమ్ వాట్స్ నెక్స్ట్, వాట్స్ ఇంకా కరెక్షన్, దట్ కరెక్షన్, ఆల్వేస్ హిస్ మైండ్ ఇస్ ఆన్ మూవీ ఎలా రావాలి, ఎలా తీయాలి. బికాస్ ఇఫ్ హీ డౌట్ వన్ స్మాల్ పోర్షన్ లైక్ ఆడియన్స్ ఈ మూవీ ఈ సీన్ చూసిన తర్వాత ప్రెడిక్ట్ చేశానన్నా ఇమ్మీడియట్లీ హీ విల్ చేంజ్ ద డైలాగ్స్ ఆర్ చేంజ్ ద స్క్రీన్ ప్లే, సంథింగ్ హీ విల్ చేంజ్. ఓకే. సో హిస్ అంటే ఆయనే ముందు ఆడియన్స్ లాగా థింక్ చేసి. కరెక్ట్ యా, ఆడియన్స్, దెన్ ఎడిటింగ్ వర్షన్, ఎవ్రీథింగ్. He has a very good clarity about the script, that's why, and his vision. Okay. And he always manifests like ee movie pedda hit. Na kuda first narration చెప్పినప్పుడు శివ సార్ చెప్తారు ఈ మూవీ హిట్ స్వాసిగా, ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్. అప్పుడే చెప్తున్నట్టే ఫైనలీ వి మేడ్ ఇట్ బ్లాక్ బస్టర్, రీజనల్ బ్లాక్ బస్టర్ ఇట్ ఈస్. యా, ఈవెన్ రవితేజ సార్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇది పాన్ ఇండియన్ మూవీనా అది ఆర్గానిక్ గా వస్తుందినా అది నాకు సంతోషం அப்படின்னு చెప్పారు. సో ఇప్పుడు ఆర్గానిక్, ఏం ప్రమోషన్ ఏం పెయిడ్ ప్రమోషన్ ఎవరు లేదు, ఆర్గానిక్ అన్ని అందరి ఇండస్ట్రీలో చూసారు, అన్ని అందరూ చూసారు. ప్రతి ఇండస్ట్రీలో ఈ మూవీ ఇరుముడి గురించి ఇరుముడి సక్సెస్ గురించి మాట్లాడుతున్నారు. సో అదే ఒక ఆర్గానిక్ సక్సెస్. సో దట్ మీన్స్ ద రియల్ బ్లాక్ బస్టర్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ సినిమాలో ఇరుముడి ఇద్దరి మధ్య ముడి అని చెప్పేసి శివ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు. అండ్ దేవుడిని కూడా, అంటే అయ్యప్ప స్వామి దీంట్లో ఒక పార్ట్, కరెక్ట్, ఒక స్టోరీ తీసుకుని అయ్యప్ప స్వామి మీద తీశారు కదా. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? Yeah, I'm a devotee. I'm a devotee of Shiva, but I went Shabrimala 4 times when I was kid. Oh, okay. Because in my hometown, no. Yeah. So I'll go. I went to Shabrimala with my family, and every year that Karkidagam, Shabrimala season come, no. In my home, people will do, my family members will do pujas and Ayyappa song petti evening ko andari prayer chesaru. Every year my brother or my father from my home, somebody will go to Shabrimala. That time we all will become that devotional atmosphere in everyone's home. Okay. So Ayyappa is emotion for us, and definitely for Telugu people Ayyappa is a emotion. Especially for girls, ఒక్కసారైనా అయ్యప్ప స్వామిని చూడాలి శబరిమల వెళ్ళి అని చెప్పి. So for me, I am glad that I went 4 times and I got that blessing. So ఈ మూవీ కూడా నాకు అయ్యప్ప కూడా ఒక బ్లెస్సింగ్ ఉంది ఈ మూవీకి, because that ஒரு మూవీలో எல்லா వర్క్ అందరూ వర్క్ చేసానదా అంత మూవీ హిట్. ఒకటే మిస్టేక్ ఉందనా పీపుల్ విల్ నాట్ యాక్సెప్ట్, బట్ ఈ మూవీలో ఆ ఇమోషన్ ఉంది, టెక్నికలీ fantastic, performance wise fantastic, and people love Ravi Teja sir. Plot wise fantastic. Yeah, plot wise fantastic, and people want Ravi Teja sir's this kind of movie. Obviously, so, we were waiting as Telugu audience, మేము చాలా వెయిట్ చేస్తున్నాం Ravi Teja గారు ఇట్లా. రవణ అనే ఒక డిఫరెంట్ షేడ్ లో చూసారు. రవణ, you know, we call him Ravanna. Yeah, all this success meet and all, then only I heard Ravanna. So I went, yeah, it's very cute, Ravanna. Because in Kerala we'll say like Laleta, okay. Mammuka, like brother. Yeah. So but other industry only sir, no. Whatever heroes be called sir. But first time, oh Ravanna, wow, it's a very cute. So from there I started calling him Ravanna. So today Ravanna hugged me and he said all the best, you have a bright future. So it's a very special moment for me. And to మీరు యాక్టింగ్ చేసినప్పుడు ఆటోలో అలా వెనక్కి వస్తారు, that scene or blast in theater, I was like, oh my god, my scene. Well, people are shouting like
Slap, కొట్టండి at least ఏదో ఒకటి కొట్టండి చేయండి. రవణ కొట్టండి కొట్టండి. సో ఐ జస్ట్ లుకింగ్ అరౌండ్ అండ్ యా మీరు థియేటర్కి వెళ్ళారు అవును అవును తెలుగు థియేటర్ నో హైదరాబాద్ కాదు చెన్నైలో. ఓకే, బట్ అక్కడ కూడా తెలుగు పీపుల్స్ కూడా నేను చూసారు చూసారు. ఓకే, సో అందరికి అందరూ ఇప్పుడు రవణ కొట్టారు కొట్టాలి. ఏ టీచర్ అమ్మా మేము అనుకున్నాం ఆ సీన్ లో మిమ్మల్ని కొట్టేస్తారు రవణ అని. and I'm getting a lot of memes again, the clippings and Yeah, all. yeah. So people are shouting and all. And then when he said one dialogue, no, ఓకే, uh, ఆర్టికల్ ఇవ్వడం మర్చిపోయి మీరు ఎక్కువ చెమటలు వచ్చేస్తున్నారు, కష్టపడుతున్నారు పిల్లల so కోసం. that innocent question, lo, everyone will, oh yeah. So people are reacting for each and every dialogue portion. People are reacting for songs. People are reacting for the fight and సాంగ్స్ ఆర్ సమ్వేర్ ఎల్స్. Yes. We danced in the theater. yeah, మల్లెపూలు పల్ల మల్లెపూలు పల్లకి, మల్లెపూలు బంగారు పల్లకి బంగారు పల్లకి. పల్లకి. It was an amazing song, very energetic song. And people are dancing and someone are Giving doing Aarati. Aarati in theater. So I felt, wow, what a magical atmosphere they created, no, one divine atmosphere in theater. So only some movies can create that magic. Not every movie can create that magic. Of course. So in my career I got that kind of magic, Irumudi. And beautiful, fantastic director Shiva sir, fantastic team Maitri, very fantastic human being Raviteja రవితేజ sir, గారు, రవితేజ గారు Priya. ఎలాంటి పర్సన్ అని మా అందరికి తెలుసు ఇన్ తెలుగు ఇండస్ట్రీ. బట్ మీకు ఎలాంటి పర్సన్ రవితేజ గారు? వాట్ డిడ్ యు అబ్జర్వ్డ్ yeah, అబౌట్ on set here he was he's always very carries that positive Okay, aura aura, with him. And always he's very grounded, very humble. So whenever he entered the set, no, like You'll get that aura. Bhavnara, Tinnara. Tinnara, Rendi, come on. So that energy, and very sweetly he involved with everything. Not only my shot is over, now I'm going to caravan, not like that person. He involved, he sit and talk with people. So ఇంకా పెద్ద స్టార్ క్యారవన్ వెళ్ళిపోయి కూర్చోవచ్చు. ఇప్పుడు రవణ అక్కడే సెట్లే కూర్చుండి మాట్లాడితే అక్కడే స్నాక్స్ తినండి, అక్కడే అందరినీ పలకరిస్తారు. లైక్ ఎ సీలేరు గాయ్. ఓకే, he changed like I am a Seeleru guy, I'm born and brought up here only. Kind of that vibe he created. So he's a very sweet person. So I think that's why people calling him Ravana from their mind. From genuinely they are like him like an Anna. You know, in Telugu industry there are fans for every hero. Correct. But అందరూ హీరో ఫ్యాన్స్ కలిపి రవణ ఫ్యాన్స్ ఉంటారు. ఎవ్రీ హీరో No ఫ్యాన్స్, haters. నో హేటర్స్ ఎట్ ఆల్ రవణకి. అందరి ఫ్యాన్స్ రవణకు మంచి సినిమా పడాలి, రవణ మంచి సినిమా తీయాలి అని కోరుకుంటారు. Yeah, that's the genuine pray and genuine kind of love. Yes. Because yeah, that's why he's still here and he's still doing such films. yeah, doing great movies and he always very enthusiastic. So he always want to do something better, something good for his fans. So yeah. ఓకే, మీ మూవీ సెలెక్షన్ గురించి వాట్ ఏ మూవీ చూసింగ్ మ్యామ్ అంటే వందదేవుళ్ళు, శంబాల, కరుపు ఇన్ తెలుగు వీరభద్రుడు, ఇరుముడి. ఒక్కొక్క సినిమా మీ ప్రతి సినిమాలో మీకున్న క్యారెక్టర్ అదర్స్ ఉంటుంది, వేరే లెవెల్ యాక్టింగ్, ఆ పర్ఫార్మెన్స్ ఒక్కొక్కటి అసలు సంబంధం లేకుండా కూడా ఎంతో మంచి క్యారెక్టర్స్. ఎలా చూస్ చేసుకుంటారు అసలు సినిమా? నేను ప్లాన్ చేసి ఏ మూవీ చూసేసలేదు, అది ఒక లక్. இப்போ తమిళ్లో వందదేవులు వచ్చారు, అది ఒక లక్. ఆ మూవీలో ఫుల్ మూవీ నేనే క్యారీ చేసి అంత పెద్ద మూవీ నాకు ఇచ్చినదిగా అది ఓన్లీ లక్. అండ్ అగైన్ ఇరుముడి నేనే, నాకు శివ సార్ తెలియదు ముందు, మైత్రి మూవీస్ నాకు తెలియదు, మూవీలు ఎవరే నాకు ఐడియా లేదు. బట్ దే కాల్డ్ మీ అండ్ దే ట్రస్టెడ్ మీ, ఎస్పెషలీ మా డైరెక్టర్, హీ ట్రస్టెడ్ మీ. Then that character, he gave me that character. And yeah, sometimes hard work okate work agaledu, we need that luck, that destiny is very important. So I believe in universe, I believe in destiny. So I will always pray to universe that I just want to act movies in my whole life. Yeah. Whatever character, whatever age I am, I just want to act. ఓకే, అసలు ఎలా వచ్చారు యాక్టింగ్ లోకి? హౌ డిడ్ యు ఎండ్ అప్ ఇన్ యాక్టింగ్? From childhood, always childhood days, no, I am
passionate about acting Acting. because basically I'm a classical dancer. Yeah, I know. So classical dance చేసి నా ఒక యాక్టింగ్ You learned Mohiniyattam. మోహినియాట్టం, భరతనాట్యం అండ్ కూచిపూడి. Yeah. సో ఆ టైంలో నుంచి నాకు యాక్టింగ్ కూడా ఇష్టం ఉంది. Okay. సో అప్పుడు 6th or 7th స్టాండర్డ్లో చదువుకుంటున్నప్పుడు నాకు ఒక ఇష్టం, లైక్ ఓకే ఇವರು ఫిల్మ్ స్టార్, సినిమా అదో ఒక ఇష్టం వస్తుంది. ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఇష్టం వస్తుంది. దెన్ ఐ జస్ట్ ప్రే, ఐ జస్ట్ manifest, I just dreamed about this kind of things. Then somehow it happened and I'm very glad. You're very glad. You ended up in acting. Yeah. Manifestation, you believe in? Yeah, I believe in manifestation very much because I know the power of manifestation, and because of that manifestation I'm here today. That's my belief. Okay. So in Irumudi, సీన్ ఉంటుంది కదా, రవితేజ సార్ వచ్చి ఎండింగ్ లో ఇలా వచ్చి ఇంటికి వచ్చి ఎమ్మెల్యే సార్ని కొట్టి మిమ్మల్ని ఇలా యాక్షన్ సీన్ ఎలా ఉండింది ఆ సీన్? అంటే వర్క్ చేసినప్పుడు అదే వర్క్ చేసినప్పుడు టెన్షన్ ఉంది, అందరికీ టెన్షన్ ఉంది. బట్ రవణ வந்து డోంట్ వరీ, విల్ డూ, జస్ట్ బ్లాస్ట్, గో, அப்படியே ஒரு எனர்జీ నాకు అందరికీ ఇచ్చింది. దానికోసం ఆ సీన్, క్లైమాక్స్ సీన్, ఫైట్ సీన్, వాట్ ఎవర్ సీన్, విల్ డూ అవర్ బెస్ట్. బిగినింగ్ లో స్పెషల్ క్లాస్ ఉంది, చదువుకోవాలి, మంచిగా చదువుకోవాలి అంటే అయ్యో ఎంత మంచి టీచర్, అసలు ఇంత మంచి టీచర్కి అని చెప్పేసి. బట్ మీరు గమనించారా, ఒక ప్లాట్ ట్విస్ట్ ఉంటుంది, ఎవరికైతే అరటిగాలు ఇస్తారో రవి గారు అంటే బనానా అరటిగాల ఎవరికైతే ఇస్తారో వాళ్ళని చంపేస్తారు సినిమా. దట్ ఈస్ ద హిడెన్ డీటెయిల్స్, సో పీపుల్ విల్ అండర్స్టాండ్ దాట్. అండ్ అది కూడా థియేటర్లో అది ఎమ్మెల్యే సార్కి ఇస్తారు, మీకు ఇస్తారు, పెద్ద అదే గురుస్వామికి ఇస్తారు, ముగ్గురిని అదే అంటే చిన్న చిన్న డీటెయిల్స్ అసలు ఎలా అదా నేను చెప్పారు. శివ సార్ మైండ్ ఫుల్ క్లారిటీ ఉంది. దానికోసం వాళ్ళకి ఈ మూవీలో చిన్న డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఓకే, యువర్ తెలుగు ఈజ్ మచ్ మోర్ బెటర్. అంటే వచ్చేసింది ఆల్మోస్ట్ 2 ఫిల్మ్స్కి. అవును. నెక్స్ట్ ఒక ఫిల్మ్ తర్వాత ఇంకా బాగా నేను మాట్లాడుతూ. మరి నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంది ఇప్పుడు తెలుగులో? ఆకాశంలో ఒక తార. DQ సార్ మూవీ. ఆ మూవీ అది కూడా వెయిటింగ్ ఫర్ రిలీజ్. షూట్ ఎలా అన్ని అయిపోయింది, ఇప్పుడు షూట్ కూడా అయిపోయింది, ఇప్పుడు రిలీజ్ కోసం వెయిటింగ్. DQ సార్ కాబట్టి అది కూడా మంచి ఫిల్మ్. We are going to enjoy. Telugu audience going to enjoy. Telugu audience will definitely enjoy. So అదొకటి వెయిటింగ్ లిస్ట్ లో ఉంది. అదొకటే తెలుగులో ఇప్పుడు వెయిటింగ్ లిస్ట్. వేరే తమిళ్లో షూటింగ్ ఇప్పుడు ప్రాసెస్ లో ఉన్నారు. బట్ హూ డు యు వాంట్ టు వర్క్ విత్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ? తెలుగు ఫిల్మ్ డెఫినెట్లీ అల్లు అర్జున్ సార్. Because he is famous in that. Because I love his all movies. Okay. And I watched Telugu movie. Na first Allu Arjun sir movie ne nenu chusanu. Pushpa kadu, Arya, Bunny. Okay. Adella nenu chusanu akkade school time lo. Okay. 2-3 time more than 2 school time lo Allu Arjun sir cinema chusaru. Avuna school time na 7th 8th 9th ఆ time lo. Not మిడిల్. అప్పుడు అల్లు అర్జున్ సార్ మూవీ. దెన్ సో దానికోసం ఐ లవ్ టు వర్క్ విత్ అల్లు అర్జున్ సార్. దెన్ ఎవ్రీ వన్, ప్రభాస్ సార్, మహేష్ బాబు సార్, నాని ఐ లవ్ నాని గారు. అండ్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు శివ సార్ నాకు నిన్ను కోరి ఇష్టం. దెన్ ఖుషి కూడా నాకు మూవీ ఇష్టం ఉంది. అండ్ సడన్లీ ఐ గాట్ అ కాల్ ఫ్రమ్ శివ సార్, సో ఐ సెడ్ yes. దెన్ నెక్స్ట్ మూవీ నెక్స్ట్ డైరెక్టర్ ఐ జస్ట్ వాంట్ టు వర్క్ విత్ రాజమౌళి సార్. You manifested here? I'm manifesting. Let's work. డెఫినెట్లీ మేము ఇంకా చాలా మూవీస్లో చూడాలనుకుంటున్నాం. అండ్ ఐ జెన్యున్లీ వాంట్ టు వర్క్ మోర్ తెలుగు మూవీ, ఎందుకంటే నాకు తెలుగు లాంగ్వేజ్ చాలా ఇష్టం. అండ్ నేను ముందు చెప్పాను, నా తెలుగు మూవీస్లో
ఒక కలర్ఫుల్ ఒక ఎనర్జీ ఉంది. యా ఇన్ మలయాళం మూవీ అండ్ సమ్ తమిళ్ మూవీస్ వెరీ రియలిస్టిక్ మూవీస్, ఆ జానర్లీ మూవీస్ ఉన్నారు. బట్ తెలుగు మూవీస్లో లిటిల్ దట్ ఫ్యాంటసీ దెన్ ద స్టోరీ. సో దట్ రియాలిటీ అండ్ ఫ్యాంటసీ మిక్స్ చేసినందుకప్పుడు ఆ మూవీ థియేటర్లో చూసినందుకు ఒక స్పెషల్గా ఉంది. ఓ రియల్ లైఫ్లో నాకు ఇప్పుడు తెలియదు కదా, జరగదు కదా, ఛాన్స్ లేదు. ఓకే, ఇప్పుడు మూవీలో చూసినప్పుడు వావ్ వాట్ థాట్ ప్రాసెస్. సో కలర్ఫుల్ దట్ సాంగ్స్, మంచి యాక్షన్స్ అండ్ ఆల్. సో అందుకోసం నాకు తెలుగు మూవీ ఇష్టం, తెలుగు లాంగ్వేజ్ ఇష్టం. సో టిపికల్ క్వశ్చన్ మేబీ, మన అందరం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అగ్రీడ్, బట్ విచ్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఈస్ గోయింగ్ టు బి ఇన్ టాప్ ఇన్ ఆల్ దిస్ ఇండియన్? ఇన్ ఆల్ ఇండియన్, యా, ఇన్ టాప్. యా, టాప్ నాకు అప్పుడే but I felt like a lot of people are love to watch Malayalam movies now because of the plot. ఓకే, అందరూ ఇండస్ట్రీలో అన్ని ప్రతి ఇండస్ట్రీలో మాట్లాడుతున్నారు మలయాళం మూవీస్ యాక్టర్స్ గురించి. సో అది నాకు స్పెషల్ ప్రౌడ్. మా ఇండస్ట్రీ అందుకోసం స్పెషల్ ప్రౌడ్. బట్ every industries are making beautiful movies, like suddenly Kannada, that boom came after Kantara and all, KGF and KGF and all. Then Telugu again, that boom already there is a boom, but somehow again that boom has came now. So it started from Bahubali in Telugu. Then Tamil also, they are doing lot of good movies. Both the fantasy and the plot mixing, they are also doing. So I think every industry is booming growing right now. Yes, especially South Indian movies. Okay. South Indian movies are very well. You didn't even mention Bollywood movies. Bollywood movies ఇప్పుడు కొంచెం పడిపోయింది. బట్ ముందు సూపర్ మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు లేటర్ విల్ సీ, షారుఖ్ జీ విల్ హెల్ప్. బట్ అదర్వైజ్ మీరు బయట చాలా అందంగా ఉన్నారు మ్యామ్. టు ఎండ్ విత్ దిస్ ఇంటర్వ్యూ, యూ లుక్ బ్యూటిఫుల్ అవుట్ సైడ్ ద మూవీ. ఇన్ ద మూవీ యూ లుక్ సో ఓల్డ్ విత్ దట్ పెద్ద. ఆ క్యారెక్టర్ కూడా శివ సార్ చెప్పారు. షీ డిమాండెడ్. శివ సార్ చెప్పారు ఇంత పెద్ద పొట్టు కావాలి, ఇంత కొండ కావాలి. ఈ సారీ ఫస్ట్ నేను ఫుల్ 5 ప్లీట్ శారీ పెట్టి లొకేషన్లో వస్తారు. శివ సార్ చూసి వద్దు ఓన్లీ 2 బిగ్ ప్లీట్ కావాలి. సో హీ డిజైన్ ద క్యారెక్టర్ లుక్ అండ్ ద మేనరిజం, ఎవ్రీథింగ్ హీ డిజైన్. మీ డబ్బింగ్ మీరే చెప్పుకున్నారు? నేనే డబ్బింగ్ చేశారు. మీ డబ్బింగ్ చెప్పాను, నేనే డబ్బింగ్ చెప్పాను. బట్ డబ్బింగ్ కు నాకు హెల్ప్ కు అక్కడే నా డబ్బింగ్ ఇంజనీర్ ఉన్నారు. ఒక్కొక్క కరెక్షన్స్, దట్ వాయిస్, ఎవ్రీథింగ్ హీ గైడ్ మీ. ఆ టైంలో డైరెక్టర్ గైడ్ మీ, డబ్బింగ్ టైంలో డబ్బింగ్ ఇంజనీర్ గైడ్ మీ. దానికోసం నేను డబ్బింగ్ చేశాను. బట్ ఇప్పుడు నాకు నెక్స్ట్ పూర్తిగా తెలుగు అమ్మాయి మీరు. నెక్స్ట్ ఇప్పుడు నాకు రాలేదు. సాయంత్రం వరకు నేను చెప్తాను, ప్రాంప్ట్ ఇస్తాను, చెప్పండి. సాయంత్రం వరకు కదిలించారు, చంపేస్తాను. ఆ ట్రాన్సిషన్ చూసారు అసలు, వెంటనే ఇలా సాయంత్రం వరకు కదా చంపేస్తాడు. వాట్ an actor you are, ma'am, and congratulations for Irumudi. Yes, blockbuster in my career. Then waiting for more blockbuster, waiting for more Telugu movies. And thank you audience, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషం, మీ ఇష్టం అన్నీ నాకు ఇప్పుడు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఇంకా కావాలి. సో థ్యాంక్ యూ సో మచ్.